అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మంత్రశక్తులు, బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయంలో హాయిగా నీ సేనాగారంలో హంసతూలికా తల్పం మీద నిద్రించవలసిన వాడివి భీతిగొల్పే ఈ శ్మశానంలో ఎవరి మేలు కోరి తిరుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. రాజులు స్వార్థపరులని, తమకు మేలు చేసిన ఎటువంటి ఉత్తమ మానవుడికైనా నిర్దాక్షిణ్యంగా కీడు చెయ్యగలరని లోకం ఎరిగినదే కదా. ఒకవేళ నువ్వు నీ స్వార్థం కోసమే ఇంతగా కష్టాల కోరుస్తున్నావా? అదే నిజమైతే నీలాంటి రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శరభయ్య అనే మాంత్రికుడు సూర్యోదయం వేళ నదిలో శుచిగా స్నానం చేసి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఓడలమర్రి కింద పూజ ముగించుకొని బయలుదేరబోతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడి వేషధారణను బట్టి ఎవరైనా ఇట్టే అతడు మాంత్రికుడని ఊహించుకుంటారు. శరభయ్య అతడి ముఖం కేసి ఆశ్చర్యపోతూ తేరిపార చూసేంతలో ఆ వచ్చినవాడు, శరభయ్య అనే మంత్రాలు నేర్చిన వాడివి నువ్వే కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు శరభయ్య కోపం తెచ్చుకొని, మంత్రాలు నేరవడం కాదు, మంత్రశాస్త్రాన్ని ఆపోసన పట్టిన వాణ్ణి. నేను మహామాంత్రిక శక్తులు కలవాడినన్న సంగతి ఈ రాజ్యంలో చాలామందికి తెలుసు అన్నాడు. అలాగా, నేనీ పొరుగు రాజ్యం వాణ్ణి, మహా అద్భుత శక్తులు సాధించిన మంత్రవేత్తనని ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నా పేరు దేవయ్య అన్నాడా వ్యక్తి. ఒకే కాలంలో ఇద్దరు సమాన శక్తివంతులైన మాంత్రికులుండటం అసంభవం అన్నాడు శరభయ్య. ఆ మాట నిజం. నువ్వు నాకంటే ఎక్కువ అద్భుత శక్తులు కలవాడివని రుజువు చెయ్యగలవా అని ప్రశ్నించాడు దేవయ్య. చెయ్యగలను. నేను తలుచుకుంటే తాగడానికి నీరు లేకుండా ప్రజలను మలమలా మార్చేయగలను అన్నాడు శరభయ్య. నేను క్షణాల మీద నీరు పుట్టించి ఆ ప్రజల ప్రాణాలు కాపాడగలను అన్నాడు దేవయ్య. ఆ జవాబుకు శరభయ్య పౌరుషపడి, నేనేనా తీసిపోయింది? గడ్డి పరక కూడా మొలవని బీడుల్ని సుక్షేత్రాలను చెయ్యగలను అన్నాడు. ఓస్, అంతే కదా, నేను వాటిని క్షణంలో బుగ్గి చేసేయగలను అన్నాడు దేవయ్య. శరభయ్య విసుగుపడుతూ, ఇన్ని మాటలెందుకు? నా అద్భుత శక్తుల్లో నీకు నమ్మకం కలిగించడానికి ఏం చెయ్యాలో చెప్పు, ఈ క్షణంలోనే నా శక్తి నిరూపిస్తాను అన్నాడు. దేవయ్య తాపీగా, నువ్వు నిజంగా అంత గొప్ప మంత్రగాడివైతే దీర్ఘవ్యాధులతో బాధపడే వాళ్లకు నీ మంత్రశక్తితో త్వరగా స్వస్థత కలిగించగలవా అని అడిగాడు. శరభయ్య వెంటనే, స్వస్థత కలిగించగలను. నీరు సృష్టించగలవా అన్నాడు దేవయ్య. శరభయ్య ఆ పని చెయ్యగలనంటూ తల ఊపాడు. దేవయ్య ఒక్క క్షణం ఆగి, మనుషుల్లో ఎవరు మంచి బుద్ధి గలవాళ్ళో ఎవరు ద్రోహబుద్ధి గలవాళ్ళో ఎంచి చెప్పగలవా అని అడిగాడు. శరభయ్య అదీ చెయ్యగలనంటూ తల ఊపాడు. అప్పుడు దేవయ్య, ఎదుటివాళ్ళు తమ మనసుల్లో అనుకునేవి సరిగ్గా అంచనా వేసి బయట పెట్టగలవా అన్నాడు. శరభయ్య ఆ పనే చెయ్యగలనని నన్ను ఇన్ని విధాలా పరీక్షిస్తున్నావు కదా, నేను చేస్తానన్న అద్భుతాలు నువ్వు చెయ్యగలవా అని అడిగాడు. ఓ, తప్పకుండా అన్నాడు దేవయ్య. ఉత్తి మాటలతో లాభం లేదు, పందెం వేద్దాం అన్నాడు శరభయ్య. ఏమిటా పందెం అన్నాడు దేవయ్య. అది నీకే వదిలేస్తున్నాను, ఎలాంటి పందానికైనా నేను సిద్ధం అన్నాడు శరభయ్య. దేవయ్య ఒక్క క్షణం ఆలోచించి, ఓడినవాడు గెలిచిన వాడికి దాసోహం అనాలి,
ఆ తరువాత మంత్రశక్తుల జోలికి పోకూడదు అన్నాడు. ఈ పందెం నాకిష్టమే అన్నాడు శరభయ్య. అయితే చిన్న షరతు, ముందుగా నీ అద్భుతాలు ప్రదర్శించిన తరువాతే నేను నా అద్భుతాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవయ్య. అందుకు శరభయ్య ఒప్పుకున్నాడు. మంత్రగాళ్ళు ఇద్దరూ కలిసి మిట్ట మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం చేరారు. ఎంతో కాలంగా అక్కడ వర్షాలు లేనందున పొలాలన్నీ బీడుపడి ఉన్నాయి. చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు తాగే నీరు కూడా లేక కటకటలాడిపోతున్నారు. సరే, ఇక్కడ నీ మంత్రశక్తులు ఏపాటివో ప్రదర్శించు చూస్తాను అన్నాడు దేవయ్య. శరభయ్య కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని ఏదో స్మరించాడు. తరువాత కుడిచేతి చూపుడు వేలిని గాలిలో తిప్పి కళ్లకు తాకించుకున్నాడు. ఆ మరుక్షణం ఫెళఫెళ రావాలతో ఆకాశంలో మబ్బులు కమ్మి కుండపోతగా వాన కురిసింది. విజయ గర్వంతో దేవయ్య వంక చూశాడు శరభయ్య. దేవయ్య అతన్ని మెచ్చుకొని, మొదట్లో ఏమో అనుకున్నాను కానీ నువ్వు అంతో ఇంతో మంత్రశక్తులు కలవాడివన్న మాట నిజం అన్నాడు నవ్వుతూ. నాది అంతో ఇంతో మంత్రశక్తా? అవమానం. చూస్తాను నీ మంత్రశక్తితో వాన కురిపించు అన్నాడు శరభయ్య. దేవయ్య చిరునవ్వు నవ్వి, షరతు సంగతి మరిచిపోయావా? ముందు నీ మంత్రశక్తులు ప్రదర్శించాలన్న నియమం ఉంది కదా అన్నాడు. సరే, అలాగే కానివ్వు అన్నాడు శరభయ్య. రాజధాని నగరం వెళదాం. ఈ దేశాన్నేలే రాజు కూతురు ఎంతో కాలంగా కుదరని వ్యాధితో మంచం పట్టి ఉన్నదని విన్నాను. నీ మంత్రశక్తితో ఆమె వ్యాధి కుదరచవచ్చు, చూద్దాం అన్నాడు దేవయ్య. ఇద్దరూ రాజధాని చేరి రాజదర్శనం చేసుకున్నారు. రాజు వాళ్లను తన కుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. శరభయ్య రాకుమారి మంచం పక్కన కొంతసేపు నిలబడి చూపుడు వేలును కళ్లకు తాకించి కొద్ది క్షణాలు ఏదో స్మరించాడు. కొన్ని క్షణాలు గడిచేసరికి రాకుమారి నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నది. ఎంతో కాలంగా ఆమెను పీడిస్తున్న వ్యాధి మటుమాయమైపోయింది. రాజు చాలా సంతోషించాడు. దేవయ్య రాజుతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడి శరభయ్య దగ్గరకు వచ్చి, రాజుగారికి తన పరివారంలో కొందరు విద్రోహులున్నారని అనుమానంగా ఉన్నదట, వాళ్ళెవరో చెప్పు అన్నాడు. శరభయ్య రాజుగారి పరివార జనాన్ని, సైనికులను పరిశీలించి వాళ్లల్లో ఆయన మీద కుట్ర పన్నుతున్న వాళ్లను సౌజ్ఞల ద్వారా దేవయ్యకు చూపించాడు. దేవయ్య ద్వారా సంగతి విన్న రాజు ఆ కుట్రదారులను తన అంగరక్షకుల చేత బంధింపచేసి కారాగారంలో వేయించాడు. తరువాత ఆయన సభతీరి ఉండగా దేవయ్య శరభయ్య మంత్రశక్తులను గొప్పగా పొగిడి అతడితో, మన షరతు ప్రకారం నువ్వు మరొక్కసారి నీ మంత్రశక్తుల్ని ప్రదర్శించవలసి ఉంది. నువ్వు ఆ పని చెయ్యగలిగితే నేను నువ్వు కోరిన విధంగా నా మంత్రశక్తులను చూపగలను. ఇప్పుడు నేను మనసులో ఏం అనుకుంటున్నానో చెప్పు అన్నాడు. శరభయ్య 2 క్షణాలు కళ్ళు మూసుకొని చూపుడు వేలిని కళ్లకు తాకించి కళ్ళు తెరుస్తూనే దేవయ్య కేసి రౌద్రంగా చూస్తూ, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పమన్నావా? ఆ సంగతి నిజం చెప్పినా కాదని నేను ఓడిపోయినట్లు అనదరిచావు. తరువాత ఎలాగైనా నా చూపుడు వేలును ఖండించి నాకు మంత్రశక్తులు లేకుండా చెయ్యదలిచావు అన్నాడు. ఆ మాటలు వింటూనే దేవయ్య నిర్ఘాంతపోయాడు. శరభయ్య గట్టిగా పళ్ళు కొరుకుతూ, దుష్టుడా, నువ్వెవరో కూడా నాకు తెలిసిపోయింది. నువ్వు సాటి మాంత్రికుడివి కాదు. నీ పేరు దేవయ్య కాదు, దేవదత్తుడు. ఈ దేశపు మంత్రివి. ఏ మందులకు మాకులకు లొంగని రాకుమార్తె వ్యాధిని నా చేత నయం చేయించేందుకు ఈ కపట నాటకమంతా ఆడావు అన్నాడు. ఆ మరుక్షణం రాజు సౌజ్ఞ చెయ్యగానే 4 భటులు శరభయ్య మీదపడి
ముందుగా అతడి పెడరెక్కలు విరిచికట్టి శిరస్సును ఒక గోని సంచిలో దూర్చి తాళ్లతో బిగించారు. వీణ్ణి వెంటనే వర్జ్యస్థానానికి తీసుకుపోయి శిరచ్ఛేదం చెయ్యండి అని రాజు భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. భటులు శరభయ్యను అక్కడి నుంచి లాక్కుపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శరభయ్యకు రాజు శిరచ్ఛేద శిక్ష విధించడం అన్యాయం కాదా? ఏ మందులకు లొంగని రాకుమారి దీర్ఘవ్యాధిని అతడు తన మంత్రశక్తి ద్వారా కుదిర్చాడు. అతడికి ఆగ్రహం కలిగింది రాజు మీద కాదు, సాటి మాంత్రికుణ్ణంటూ అబద్ధాలాడిన మంత్రి దేవదత్తుడి మీద. అలాంటప్పుడు రాజు శరభయ్యను ఘనంగా సత్కరించకపోగా ఇలా మరణశిక్ష విధించటం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజైనవాడు తన క్షేమం, కుటుంబ క్షేమంతో పాటు దేశ ప్రజల క్షేమం కూడా చూడవలసి ఉంటుంది. శరభయ్యకున్న మంత్రశక్తులు సాటిలేనివి కావాలనుకుంటే అతడు వాటిని పదుగురి మేలు కోసం, కీడు కోసం కూడా యథేచ్ఛగా ఉపయోగించగలడు. అతడికిప్పటికే మంత్రి పట్ల బాగా శత్రుభావం ఏర్పడింది. మంత్రిని శత్రువుగా భావించిన వాడు రాజును విడిచిపుచ్చుతాడన్న నమ్మకం ఏమీ లేదు. అలాంటి అద్భుత మంత్రశక్తులున్నవాడు ఏనాటికైనా తప్పకుండా ప్రమాదకారుడు కాగలడని గ్రహించటం వల్లనే రాజు శరభయ్యకు శిరచ్ఛేద శిక్ష విధించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.